వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ సమాచారాన్ని విశ్లేషిద్దాం. లేటెస్ట్ అప్డేట్స్, తెలంగాణ హిస్టరీ, ఇండియన్ పాలిటీ, జనరల్ స్టడీస్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇవాళ ముఖ్యంగా మనకు డిఎస్సిపై లేటెస్ట్ అప్డేట్ చూస్తే నెక్స్ట్ డిఎస్సి మీద ఒక లేటెస్ట్ అప్డేట్ కనిపిస్తుంది. మరో డిఎస్సి ఆల్రెడీ మనకు జాబ్ క్యాలెండర్లో ఇప్పటికే అనౌన్స్ చేయడం జరిగింది. ఉపాధ్యాయ ఖాళీలపై ప్రభుత్వం కసరత్తు, జిల్లాల వివరాల సేకరణలో అధికారులు, డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ అంటూ నెక్స్ట్ డిఎస్సి గురించి ఒక తాజా అప్డేట్ ఇక్కడ మనం చూడొచ్చు. అదేవిధంగా మనకి మరో 35,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం త్వరలోనే అంటూ సీఎం స్టేట్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. 15 రోజుల్లోగా వర్సిటీలకు వీసీలు, ఏవైతే విశ్వవిద్యాలయాలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్ను కూడా నియమిస్తాం. విశ్వవిద్యాలయాల్లోని ఖాళీలు భర్తీ చేస్తాం. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ అంటూ ఒక స్టేట్మెంట్ మనం ఇక్కడ చూడొచ్చు. ఎవరైతే ప్రిలిమ్స్, సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయినో వారికి ₹1,00,000 చెక్ కూడా ఇవ్వడం జరిగింది. మెయిన్స్లో విజయం సాధిస్తే మరొక ₹1,00,000 ఆర్థిక సాయం అందిస్తాం. మా ప్రాధాన్యం విద్య, ఉద్యోగాలంటూ మరొక వార్త చూడొచ్చు. మీ లక్ష్యం సివిల్స్ ఎంపిక, 35,000 ఉద్యోగాల భర్తీ, అమ్మాయిలకు సంతూర్ సాయం అంటూ ఒక సంతూర్ స్కాలర్షిప్ గురించి లేటెస్ట్ అప్డేట్ ఉంది డిగ్రీలో చేరినటువంటి విద్యార్థులకి. సో ఒకటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. మరి చూడండి, ఇక్కడ ఫస్ట్ అయితే మనం డిఎస్సి మీద ఫోకస్ చేద్దాం. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. ఎవరైతే ఈ డిఎస్సి ఇప్పుడు కండక్ట్ చేసినటువంటి డిఎస్సి రిజల్ట్స్ మనకి అక్టోబర్ అంటే సెప్టెంబర్లో రిజల్ట్స్ ఇచ్చేసి అక్టోబర్లో అపాయింట్మెంట్స్ ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. మరో డిఎస్సి ప్రకటించాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది. అందుకు సంబంధించి ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దాని మీద అధికారులు అయితే ఇప్పుడు ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇప్పటికే మనకు 11,062 పోస్టుల భర్తీకి డిఎస్సి కండక్ట్ చేయడం జరిగింది. ప్రైమరీ కీ వచ్చేసింది. సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మరి రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు. తర్వాత అక్టోబరు చివరి నాటికి జిల్లాల వారీగా నియామకాలు కంప్లీట్ చేయబోతున్నారు. దాని తర్వాత కొత్త డిఎస్సి ప్రకటించాలనే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్ జూలై లోపు, అంటే 2025 జూన్ జూలై లోపు రిక్రూట్మెంట్ కంప్లీట్ చేసేలాగా ఒక ప్రణాళికనైతే ఖరారు చేస్తున్నారు. అదేవిధంగా ఆ లోపే మనకు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే మరి టెట్ క్వాలిఫై కానటువంటి వాళ్ళు టెట్లో మెరుగైన స్కోరు కోసం చూసే వాళ్ళైతే టెట్ రాసుకోవచ్చు. కొత్త డిఎస్సి కోసం రాష్ట్రంలో భర్తీ చేయాల్సిన ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఏ మేరకు ఉండవచ్చన్న అంశంపై అధికారులు జిల్లాల వారీగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు. పాఠశాలల సంఖ్య, అందులోని విద్యార్థులు, ఖాళీల వివరాలను పరిశీలిస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన డిఎస్సి ద్వారా నియమితులయ్యే ఉపాధ్యాయులు అందుబాటులోకి వచ్చిన తర్వాత ఇంకా ఎన్ని ఖాళీలు ఉండొచ్చు అనే దాని మీద అధ్యయనం చేస్తున్నారు. కాగా పాఠశాలలో ఖాళీలు ఉన్నా వాటిని భర్తీ చేయడంలో మరి సమస్యలు తలెత్తే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా మనకి గవర్నమెంట్ స్కూల్స్లో విద్యార్థుల సంఖ్య మరి 7 పడిపోతుంది. దాంతో చాలా చోట్ల ఉపాధ్యాయ పోస్టులు ఉన్నా కూడా అందుకు తగ్గట్టుగా స్టూడెంట్స్ లేరు. ఇలాంటి సందర్భంలో మరి రేషనలైజేషన్ అమలు చేయాలి. ఉపాధ్యాయులను విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్న ఇతర పాఠశాలకి ట్రాన్స్ఫర్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పటి వరకు అలాంటి ప్రయత్నం అయితే జరగలేదు. ఈ పని చేసిన తర్వాతనే ఖాళీల భర్తీకి చర్యలు తీసుకుంటే ప్రయోజనం ఉంటుందనే అభిప్రాయం అయితే మనకు వినిపిస్తుంది. ఇదే న్యూస్లో మనకు వీసీల గురించి కూడా అప్డేట్ ఉంది. మరి కొత్త వైస్ ఛాన్సలర్లు, రాష్ట్రంలోని యూనివర్సిటీస్కి కొత్త వైస్ ఛాన్సలర్ను అపాయింట్ చేయడానికి సెర్చ్ కమిటీ సమావేశాలను పూర్తి చేయాలని విద్యాశాఖ అధికారులు అయితే నిర్ణయించారు. ప్రస్తుతం అయితే ఐఏఎస్ అధికారులే ఇన్ఛార్జ్లుగా ఉన్నారు. వీసీల నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. ప్రొఫెసర్ల నుంచి వచ్చిన దరఖాస్తులను వడపోసి వీసీలను ఎంపిక చేయాల్సి ఉంది. దీనికోసం ప్రభుత్వం విశ్వవిద్యాలయాల వారీగా సెర్చ్ కమిటీలను ఏర్పాటు చేసింది. 2-3 రోజుల్లో ఈ కమిటీల సమావేశం షెడ్యూల్ వెలువడే అవకాశం ఉంది. దరఖాస్తులను పరిశీలించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించనున్నారు. వీరిలో ఒకరిని ఆయా యూనివర్సిటీలకు వీసీలుగా ఎంపిక చేసి ఆ జాబితాను ప్రస్తుతం గవర్నర్ ఆమోదానికి పంపనుంది. నెక్స్ట్ న్యూస్ కనుక మనం గమనిస్తే మరో 35,000 ఉద్యోగాలంటూ మనకి ఇక్కడ న్యూస్ అయితే కనిపిస్తుంది. అంటే డిఫరెంట్ వింగ్స్లో మనకి ఈ జాబ్స్ అయితే భర్తీ చేయబోతున్నారు. 15 రోజుల్లోగా వర్సిటీలకు వీసీలు, సేమ్ న్యూస్ ఉంది ఇక్కడ. మనకి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేసి జాతీయ స్థాయి ప్రమాణాలతో మేము సౌకర్యాలు కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం జరిగింది.
ప్రస్తుత వసతి గృహాల్లో సరైన సదుపాయాలు లేవని, అందుకే అన్ని రకాల మౌలిక వస్తువులతో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకులాలను ఒకే గొడుగు కిందకి తీసుకొస్తున్నామన్నారు. రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం ఇది రీసెంట్గా లాంచ్ అయింది ఈ ప్రోగ్రాము. దీంట్లో ఏంటంటే ఎవరైతే సివిల్స్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయ్యి మెయిన్స్కి ఎలిజిబిలిటీ సాధిస్తారో సింగరేణి సంస్థ తరపున రాష్ట్ర గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తుంది. అయితే నిన్న సీఎం మళ్ళీ ఏమంటారంటే మీరు మెయిన్స్ కూడా క్వాలిఫై అయితే ఇంకొక ₹1,00,000 ఇస్తామని చెప్తున్నాడు. అంటే సివిల్ సర్వీసెస్ రాసే వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి గవర్నమెంట్ అయితే చాలా ఇనిషియేషన్ తీసుకుంటుంది. కాబట్టి స్టూడెంట్స్కు ఒకటే చెప్తున్నా, మీరు మంచి అవకాశం ఇది చాలా ఉపయోగించుకోండి. ఫైనాన్షియల్ సమస్య ఉంది అనుకునే వాళ్ళు మీరు ఈ రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం స్కీమ్ అనేది మీకు చాలా బెటర్ స్కీము. నిన్న ఆల్రెడీ పంపిణీ కూడా అయిపోయింది. ఇంకా యువతకు ఉద్యోగాలు వస్తే తమకు మనుగడ ఉండదని పరీక్షలే సరే ఇక్కడ ఒకటి మనకి న్యూస్ ఇది కనిపిస్తుంది. మొన్నటి ఒలింపిక్స్ గురించి కూడా నిన్న మాట్లాడడం జరిగింది. మరి స్పోర్ట్స్ యూనివర్సిటీ వైపు కూడా స్టేట్ గవర్నమెంట్ మనకి ప్రయత్నాలు చేస్తున్నట్టుగా ఇక్కడ అర్థమైపోతుంది. అండగా ఉంటా నిరుద్యోగులారా, మీరు మరి ప్రిపేర్ కండి. మెయిన్స్లో విజయం సాధిస్తే ఇంకొక ₹1,00,000 మేము హెల్ప్ చేస్తాము. మా ప్రాధాన్యం విద్యా ఉద్యోగాలు అంటే ఇక్కడ వార్త మనకు కనిపిస్తుంది. సివిల్స్ మెయిన్స్ క్వాలిఫై అయిన 135 మందికి ఇక్కడ చెక్కులు ఇవ్వడం అనేది జరిగింది. చూడండి ఎంత లక్కీ అంటే వీళ్ళు ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన వాళ్ళు మెయిన్స్కి ఎవరైతే ఎంపిక అయినారో వారికి 135 స్టూడెంట్స్కి నిన్న ఇచ్చారు. ఇప్పటికీ 30,000 జాబులు ఇచ్చాము, మరో 35,000 ఉద్యోగాలు ఇస్తాం. వర్సిటీల్లో ఖాళీలన్నీ భర్తీ చేస్తాం. పక్షం రోజుల్లో అన్ని వర్సిటీలకు నూతన వీసీలను నియమిస్తాం. ఏటా 20,000 మందికి స్కిల్ వర్క్స్ ద్వారా శిక్షణ. రీసెంట్గా మనకి తెలుసు ఆనంద్ మహీంద్ర స్కిల్ యూనివర్సిటీకి మరి చైర్మన్గా అపాయింట్ చేయడం జరిగింది. స్కిల్ యూనివర్సిటీ ద్వారా మరి మంచి నైపుణ్యవంతులైనటువంటి యువతను తయారు చేసే దిశగా తెలంగాణ ప్రభుత్వం అయితే అడుగులు వేస్తుంది. ఒలింపిక్స్లో పథకాలు సాధించేలాగా స్పోర్ట్స్ యూనివర్సిటీ రూపకల్పన అంటూ మనం ఇక్కడ వార్త చూడొచ్చు. సేమ్ న్యూస్ ఉంది మనకి సివిల్ సంబంధించి. సో ఇది మనము నెక్స్ట్ సివిల్స్లో సత్తా చాటండి, తెలంగాణ కీర్తి పతాకాన్ని ఎగరేయండి, సేమ్ న్యూస్. తర్వాత అమ్మాయిలకు సంతూర్ సాయం. ఎవరైతే చదువుల్లో రాణించాలని తపన ఉన్నప్పటికీ ఎందరో ప్రతిభావంతులు పేదరికం కారణంగా ఆటంకం లేకుండా విద్య కొనసాగించలేకపోతున్నారు. అందులోనూ ముఖ్యంగా గర్ల్స్ స్టూడెంట్స్ కోసం అయితే ఈ సంతూర్ వాళ్ళు ఒక స్కాలర్షిప్ని లాంచ్ చేయడం జరిగింది. సో ఇంటర్మీడియట్ పూర్తి చేసి డిగ్రీలో చేరిన వాళ్ళైతే దీనికి అప్లై చేసుకోవచ్చు. మరి దీంట్లో మీకు ఈ సంతూర్ స్కాలర్షిప్స్ విప్రో కేర్స్, విప్రో కన్జ్యూమర్ కేర్ అండ్ లైట్నింగ్ గ్రూప్ కలిసి అందిస్తున్నాయి. 2016-17 నుంచి అయితే ఈ స్కాలర్షిప్స్ అనేవి మనకు ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఒక వీడియో ఆల్రెడీ నేను ఇచ్చాను మీకు, నా దాంట్లో మన ఛానల్లో ఉంటుంది, ఒకసారి చూడండి. ఆన్లైన్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఒక ఫోటో, కాలేజ్ ఐడి కార్డు ఉండాలి, 10th ఇంటర్ మెమోస్ ఉండాలి, వాటిని అప్లోడ్ చేయాలి. మీరు అప్లికేషన్ ఫామ్ని సంస్థ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకోవాలి. అందులో మీ పూర్తి వివరాలు నింపి అవసరమైన పత్రాలు జత చేసి మీరు పంపించాల్సి అయితే ఉంటుంది. జత చేసి మీరు వాళ్ళకి సెండ్ చేయండి. తర్వాత గత 8 ఏళ్లలో 8,000 మంది విద్యార్థినులు దీని ద్వారా మీకు బెనిఫిట్ పొందడం అనేది జరిగింది. ఇక ఎలిజిబిలిటీ చూస్తే మనకి 10వ తరగతి ఇంటర్మీడియట్ ప్రభుత్వ పాఠశాల కళాశాలను చదివి ఉండాలి, కంపల్సరీ గవర్నమెంట్ దాంట్లో చదివి ఉండాలి. అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ, ఛత్తీస్గఢ్కి చెందిన పేద బాలికలే ఈ స్కాలర్షిప్కి అర్హులు. 2023-24 విద్యా సంవత్సరంలో ఇంటర్ లేదా సమాన స్థాయి కోర్సులు కంప్లీట్ చేసి 2024-25 ఏదైనా బ్యాచిలర్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో మీరు చేరి ఉండాలి. కనీసం 3 ఏళ్ళు ఆపై వ్యవధితో ఉన్న డిగ్రీ కోర్సులో చేరిన వారే ఈ స్కాలర్షిప్ పొందడానికి అర్హులు. అంటే డిగ్రీ వాళ్ళందరూ అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థినులకు 3 ఏళ్ళు లేదా కోర్సు పూర్తయ్యేంత వరకు ప్రతి నెల 2,000 అంటే సంవత్సరానికి ₹24,000 వస్తాయి. 3 ఇయర్స్ కలిపి 72,000 అయితే మీకు ఇవ్వడం జరుగుతుంది. డబ్బు నేరుగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. ట్యూషన్ ఫీ, పుస్తకాలు, ఇతర సదుపాయాల కోసం దీన్ని మీరు ఉపయోగించుకోవచ్చు. ఇక దరఖాస్తు ఫీజు అనేది ఏం లేదు. మీరు ఆ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని అన్నీ అటాచ్ చేసేసి ఫిల్ చేసి పోస్ట్ ద్వారా పంపించేసేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి మీకు సెప్టెంబర్ 20 వరకు ఉంది. ఈ అడ్రస్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. విప్రో కేర్ సంతూర్ స్కాలర్షిప్స్, దొడ్డ కన్నెల్లి, సర్జాపూర్ రోడ్డు, బెంగళూరు. ఇది మీకు వెబ్సైట్ అడ్రస్ ఇక్కడ మీరు ఉంది చూడండి, www.santurscholarships.com ద్వారా మీరైతే అప్లై చేసుకోవచ్చు. సో ఇవి ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ న్యూస్. మరి మీ రెస్పాన్స్ కామెంట్స్ రూపంలో తెలియజేయండి. వీడియోను షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.